హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో శారీస్కి డ్రెస్సెస్కి ఫ్యాబ్రిక్ పెయింట్ యూజ్ చేసి ఎలా డిజైన్స్ వేసుకోవాలో చూద్దాం. స్టెప్ బై స్టెప్ ఈజీ వేలో ఎలా పెయింట్ వేసుకోవాలో చూద్దాము. ఎంబ్రాయిడింగ్ వర్క్స్ అయితే కొంచెం లేట్గా ఫినిష్ అవుతాయి కదా, ఇవి చాలా త్వరగా పెయింటింగ్ చేసుకోవచ్చు శారీస్కి డ్రెస్సెస్కి. ఏ కంటెంట్తో వీడియోస్ అప్లోడ్ చేయాలో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పెయింటింగ్, ఎంబ్రాయిడరీ వర్క్, అలాగే స్టిచ్చింగ్ ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలో మీరైతే కామెంట్ చేయండి. రెసిపీస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ముందుగా నేను ఈరోజు అయితే ఫిల్లింగ్ చేయటం ఎలాగో చూపిస్తాను. నెక్స్ట్ వీడియోస్లో ఫ్లవర్స్, స్ట్రోక్స్, అలాగే శారీస్కి ఎలా పెయింట్ చేసుకోవాలో చూద్దాము. ఈజీగా శారీ మీద డిజైన్ ప్రింట్అవుట్ ఎలా చేయాలో కూడా చూద్దాం. ఈరోజు ఈ డిజైన్ ఎలా వేసుకోవాలో చూద్దాం. ముందుగా మనకు ఫ్యాబ్రిక్ డిజైన్స్ వేసుకోవడానికి ఈ ఫ్యాబ్రిక్ పెయింట్స్ కావాలండి. ఇవి మనకు నచ్చిన కలర్స్ తీసుకోవచ్చు. అలాగే బ్రషెస్ తీసుకోవాలి. అలాగే రింగ్ క్లాత్కి పెట్టుకోవడానికి, అలాగే ఒక పాప్లిన్ క్లాత్ 1 మీటర్ది ఇవి ఉంటే సరిపోతుంది. ముందుగా మనం ఈ పాప్లిన్ క్లాత్లోకి రింగ్ అమర్చుకోవాలి. రింగ్ని ఇలా క్లాత్లోకి వీడియోలో చూపించే విధంగా సెట్ చేసుకోండి. 2 రింగ్స్ మధ్యలో ఇలా క్లాత్ని అమర్చి, మనకి రింగ్కి స్క్రూ ఉంటుంది, దాన్ని కొంచెం లూజ్ చేసి క్లాత్ని పెట్టేసి క్లాత్ని ఇలా టైట్గా సెట్ చేసుకొని మళ్ళీ స్క్రూని కొంచెం టైట్ చేయాలి. ఇలా రింగ్ని ఫిట్ చేసుకొని మనం డిజైన్ స్టార్ట్ చేసుకోవచ్చు. నేను మీకు చూపించడానికి చిన్న డిజైన్ అయితే డ్రా చేస్తున్నాను. మీరు పెన్సిల్ తోటి కానీ లేదా కార్బన్ పేపర్ ఉపయోగించి మీకు నచ్చిన డిజైన్ను డ్రా చేసుకోవచ్చు. ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ వేసి అసలు ఎలా ఫిల్ చేసుకోవాలో చూద్దాము. పెయింట్ చాలా త్వరగా ఈజీగా వేసుకోవచ్చు. 2 మినిట్స్లో మనకు కంప్లీట్ అయిపోతుంది. మనం డిజైన్ డ్రా చేసుకోవటం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ డిజైన్కి పెయింటింగ్ ఎలా వేసుకోవాలో చూద్దాం. మన దగ్గర ఉన్న పెయింటింగ్స్ కొంచెం థిక్గా అయినట్లయితే ఇలా మీడియం వేసుకోవాలి.
ఇలా మీడియం కలిపేసి ఒక్కసారి బాటిల్ కలిపేస్తే మనకి మామూలుగా తయారవుతుంది. ముందుగా ఈ డిజైన్కి గ్రీన్ యూజ్ చేస్తున్నాము. ఇలా స్టెమ్స్కి గ్రీన్ వేసుకోవాలి. నేను యూజ్ చేసే బ్రష్ అయితే సెకండ్ నెంబర్ అండి, 0 నెంబరు. ఇంకా అన్ని నెంబర్స్ ఉంటాయి. 0 నెంబర్ యూజ్ చేస్తే మనకి లైన్స్ సన్నగా రావాలనుకుంటే చాలా సన్నగా వస్తాయి 0 నెంబర్తో. 0 నెంబర్ బ్రష్ యూజ్ చేస్తే బిగినర్స్కి బాగా అర్థమవుతుంది, ఈజీగా వేసుకోవచ్చు. మనకి ఎక్కడ కర్వ్ రావాలో అక్కడ చక్కగా ఉంటుంది. ముందు చూసారు కదా, ఇలా ఫ్లవర్స్ ఫిల్ చేసుకోవాలి. ముందు అవుట్లైన్లోంచి ఇలా లోపలికి స్ట్రోక్స్ చేయాలి. ముందుగా ఇలా అవుట్లైన్స్లోంచి ఇలా వేసుకోవటం వల్ల డిజైన్ నీట్గా ఉంటుంది. ఇది కష్టం అనిపిస్తే మనం 0 నెంబర్తో బ్రష్ తీసుకుంటాం కదా, దాంతో అసలు పెన్తో గీతలు ఎలా ఉన్నాయో అలాగనే చిన్నగా వేసుకోవచ్చు. తర్వాత లోపల ఫిల్ చేసుకోవచ్చు. ఇలా ఫిల్ చేసుకునేటప్పుడు మనం పూర్తిగా ఫిల్ చేయకూడదు. చివరికి వచ్చేసరికి వర్క్ స్ట్రోక్స్తో వదిలేయాలి. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మనం డబల్ కలర్స్ ఫ్లవర్స్కి ఎలా యూజ్ చేయాలి అన్నీ చూద్దాము. చూసారు కదా, ఇలా సింపుల్గా మనం ఫ్లవర్స్ పెయింట్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ కదా, ఎలా సింపుల్గా పెయింట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇలాగే ఒక శారీకి ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇలా మనం ఫ్లవర్స్ మొత్తం రెడ్ కలర్తో డిజైన్ ఫిల్ చేసుకున్నాము. ఫ్లవర్స్కి ఇలా రెడ్ కలర్ ఫిల్లింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మిగిలిన లీవ్స్ రెండిటికి గ్రీన్ కలర్ వేసుకుందాం. ఒక చిన్న స్టెమ్ ఉంది కదా, దానికి కూడా గ్రీన్ వేసి లీవ్స్కి కూడా గ్రీన్ వేసేసుకుందాం.